హలో. సార్, ప్రకాష్ రాజ్ గారికి కోర్టు నాన్ అవైలబుల్ వారంటీ కేసు చేయడం అనేది జరిగింది. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రకాష్ రాజ్ మీద దేశద్రోహి కేసు పెట్టి ఆయన్ని పాకిస్తానో లేకపోతే బంగ్లాదేశ్ పంపించేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు ఆయన భారతదేశాన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి 4 ఓటర్ ఐడీలు ఉన్నాయంట. కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, ఆంధ్రాలో ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది. సో ఇలాంటి ఇది దేశద్రోహి కేసు కింద వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేసి, ఆయన ఇక్కడే తెలంగాణలో ఉంటున్నాడు కదా, ఆయన శంషాబాద్ దగ్గర ఏదో ఉందట ఫామ్ హౌస్, వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి ఆయన పాకిస్తాన్ బంగ్లాదేశ్ పార్సల్ చేస్తే మంచిది. ఎందుకంటే వాడు ఇలాంటి కుట్రపూరితమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. మొన్న కూడా బొద్దంకి పార్టీ ఉంది, కాక్రోచ్ పార్టీ వాళ్ళు బెంగళూరు వస్తే వెళ్ళి ఆయన అభిజిత్ని వెళ్ళి హత్తుకున్నాడు అనమాట. అభిజిత్ కూడా ఏమన్నాడు, వేస్ట్ గాడు, కాక్రోచ్ పార్టీ అంటే యువరక్తము, యువకులకే మేము పదవులు ఇస్తామన్నారు. మరి ప్రకాష్ రాజ్ ఏమని యువకుడా? వాడు 70 ఏళ్ళు ముసలి నక్క కాదా? మరి వాడిని ఎందుకు హత్తుకున్నాడు అభిజిత్ గాడు? వాడిని అడుగుతున్నాను నిన్న క్వశ్చన్. నీది యువరక్తం అన్నావు కదా, మరి వాడిని ఎందుకు హత్తుకున్నావు? ఇలాంటివి ఎన్నో వాడి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వాడు సినిమా షూటింగ్లు కూడా టైం టు టైం రాడు. అందరి మీద కూడా చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. ముఖ్యంగా హిందూ దేవుల్ని చాలా తిట్టాడు వాడు. మన శ్రీరాముని కావచ్చు, మన సీతాదేవిని కావచ్చు, లేకుంటే మన లక్ష్మణుడు కావచ్చు, సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, ఇండియన్, ఫారినర్ అని వ్యత్యాసాలు చూపించాడు. దేవుళ్ళు ఎక్కడైనా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఉంటారా? వాళ్ళందరూ యూనివర్సల్. శ్రీరాముడిని ఒక ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా పూజ చేస్తారు, ఆస్ట్రేలియాలో కూడా పూజ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్నారు. హిందువులు ఎందుకు క్రిస్టియన్స్ కూడా పూజ చేస్తున్నారు. ఒకసారి మీరు అయోధ్యలో అంటే ఎంతోమంది ఫారినర్స్ అక్కడ యూకే నుండి, ఆస్ట్రేలియా నుండి, ఇంగ్లాండ్, అమెరికా నుండి, కెనడా నుండి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా శ్రీరాముని కొలుస్తుంటే వీడేమో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కేసులన్నీ ఏదో ఒక రోజు వాడి మెడకు చుట్టుకుంటాయి, ఉచ్చు బిగుసుకుంటుంది, వాడికి ఊరు అనేది ఖచ్చితంగా అవుతుంది. తెల్లవారు లేస్తే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి తప్పు చేసేట వాళ్ళని ప్రశ్నిస్తున్నానని చెప్పి అడుగుతారు. మరి ఈ రోజు ఆయన తప్పు చేసింది కదా, సో ఆయనకి ఎలాంటి శిక్షలు తీస్తారు గవర్నమెంట్? అది ఏది జస్ట్ ఆస్కింగ్ అంటే వెళ్ళి కర్ణాటకలో అడుక్కోవచ్చు కదా, ఆయన కన్నడక కదా. తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళతో ఏం పని ఉంది? మరి ఆయన కర్ణాటకలో పోటీ చేశాడు ఎంపీగా, జస్ట్ ఆస్కింగ్ అని. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. మొన్న 24 ఎలక్షన్లో కర్ణాటకలో బెంగళూరు నుంచి బెంగళూరు ఎంపీగా పోటీ చేశాడు, డిపాజిట్ కూడా రాలేదు. వాళ్ళు అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు, ఇక్కడ వాళ్ళు కూడా తంతారు, తంతే వెళ్ళి పాకిస్తాన్లో పడతాడు పక్కది. వాడేవాడు అసలు జస్ట్ ఆస్కింగ్ అని. తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళు అడుక్కుంటారు జస్ట్ ఆస్కింగ్. వాడికి ఏం పని ఉంది ఇక్కడ? అయితే మొన్నట్లో ఏదైతే ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్ జరిగినప్పుడు కూడాను ఆయనకి సపోర్ట్ గా, అంటే ప్రకాష్ రాజ్ సపోర్ట్ గా ఇక్కడ మన తెలుగు లోపల కూడా జోసఫ్ అని చెప్పి ఒక ఆయన, తులసి చంద్, వీళ్ళు సపోర్ట్ కింద నేను మాట్లాడతారు. సో ఈ రోజు ఆయన 4 మల్టిపుల్ ఓటర్ కార్డులతో దొరికితే ఆయన పైన ఒక వీడియో కూడా ఎందుకు చేయలేదు? వాళ్ళంతా సపోర్ట్ చేసిన వాళ్ళు క్రిస్టియన్ మాఫియా, దొంగ మాఫియా. వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ కూడా కాదు, క్రిస్టియన్ మాఫియా సపోర్ట్ చేసింది. మరి ఆయన కూడా క్రిస్టియన్ మాఫియాకి హెడ్డే కదా. ఆయన ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాడా ప్రకాష్ రాజు? బొట్టు పెట్టుకున్నాడా? హిందువులు ప్రసాదం తీసుకున్నాడా? ఎవరో క్రిస్టియన్ మాఫియా ఒకరిద్దరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు భారతదేశం అంతా కూడాను ఆపోజిట్గా ఉంది ప్రకాష్ రాజు మీద. ఆయన జైలుకి వెళ్ళడం పక్కా, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. ఇది రా మ్యాటర్ అంటే ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది. నిజం అంటే ఇదే, అస్సలు మిస్ అవ్వద్దు.